హాయ్ అన్నయ్య, హాయ్ యాక్టర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. హాయ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ డైరెక్టర్. ఏం లేదన్నయ్య, ప్రమోషన్స్లో భాగంగా మనం ఈరోజు ఏమనుకున్నామంటే యాక్టర్స్ వర్సెస్ డైరెక్టర్గా ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇంటర్వ్యూ కాకుండా చిట్ చాట్ చేస్తే బాగుంటుందిగా. అందరు మనమేగా. అన్నయ్య చెప్పింది చాట్ రా, సిట్టింగ్ కాదు. అర్థమైందా? చాట్ అందులో నంచుకు తినేద్దాం. నువ్వు పెళ్ళయిందిగా, ఫ్రస్ట్రేషన్ ఎక్కువనట్టుంది కొత్త పెళ్లి కొడుక్కి. వెంటనే బాటిల్ మీదకి వెళ్ళిపోతున్నావు. రిలీజ్ మన ఫండ్కి కూడా పెళ్ళి అయిపోవాలి. బకాస్ ఓకే అంది కదా. గివ్ హిమ్ ద కన్ఫర్మేషన్. రిలీజ్ తర్వాత కన్ఫర్మ్ చేస్తుందండి. అక్కడ భ్రమరంభ మల్లికార్జున ఉన్నాయి కదా. ఓకే అనగానే అనిల్ బాబు చెప్పేసి సెట్ రెడీ చేస్తాడు, రావాలని అందరిని పిలిచేస్తాడు, వెళ్ళి తాళి కట్టేయడం. మనం పంతుల క్యారెక్టర్ కూడా ఆయనే వేస్తారు. భోజనాల క్యారెక్టర్ మాత్రం ఒక్కడే చేయకే, అందరికి భోజనాలు. ఈసారి భోజనాలు అందరికి పంచుతాను. అప్పుడు నువ్వు బయట ఉండాలి. నేను ఆబ్వియస్లీ నేను పెళ్లి పీటల మీద ఉంటా కదా. నేను భోజనం చేస్తుంటే పెళ్లి ఎవరు చేసుకుంటాడు, వివేక్ చేసుకుంటాడా? ఆ భోజనం గురించి కాదు, రాజుగారు అన్ని చెడు ఆలోచనలే. అనే ఫస్ట్ చిట్ చాట్ మీతోనే స్టార్ట్ చేస్తాము. మీ యాక్టింగ్ కాకుండా మీ కో స్టార్స్ ఈ సినిమాలో నటించిన వాళ్ళలో ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది, ఎవరి యాక్టింగ్ చూసి ఎక్కువ నవ్వుకున్నారు? నాకు బకాసురుడు నచ్చింది బాగా. థ్యాంక్స్ అన్న. అన్న నాకు ఈ రోజుకి క్వశ్చన్ ఏంటంటే, నేనేం యాక్ట్ చేశాను అనేదా నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది సరదా. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ నువ్వు బాగా చేసావు. ముఖ్యంగా ఏంటంటే చేయగలిగిన వెంటనే ఆకలేసింది. అన్న మనం ప్రతిరోజు కష్టపడేది రోజు సాయంత్రం మన 5,000 లోటులోకి వెళ్ళటం కోసం అన్న. ఆ భోజనం అనేది నా క్యారెక్టర్ అలా వచ్చినప్పుడు నేను ఇష్టంగా తింటే ఇంకా చాలా బాగుంటది కదా. నేను ఆ కాన్సెప్ట్ లోనే చేశాను అది. దానివల్ల సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. క్యారెక్టర్ లో లీనమైపోయాను నేను. కానీ పెద్ద యాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సినిమా మొత్తం ఒకటే డైలాగ్. ఏది భోజనం. నాకు ఇంకో డైలాగ్ ఉంది సినిమాలో, మీరు గుర్తించట్లా. ఆకలి తినడం. మిమ్మల్ని అందరూ సత్తాయించిన సీన్ ఏందన్నయ్య? సతాయించిన సీనా క్లైమాక్స్ చేస్తుంటే ఈ కోతులు 4 రామ్ పటాసు, జయకృష్ణ గారు, అమరు వాళ్ళు జోకులాలు వేసుకుంటున్నారు. ఎమోషన్ చెయ్యాలి, ఏడుపు సీన్లు ఉన్నాయి. వాళ్ళు జోకులాలు వేసుకుంటే లోపల పైకి ఏమో ఎమోషన్ చేయాలి. అది జైగాడే అంత కారణం దీనికి, అంత జైగాడే వాడే జోకులేసింది. మేసాలాడు ఇతను ఆ శివుడి విగ్రహం ముందు కూర్చోబెట్టారు కదా అంటాడు. ఇతను ఆ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు వచ్చేది. తీసుకో. ఎవరిని డామినేట్ చేసినా చేయకపోయినా మిమ్మల్ని డామినేట్ చేయలేం కదా, చెప్పండి. ఈయన కష్టం. వివేక్ని డామినేట్ చేయాలని కష్టం. వివేక్ అది కాదు, ఇది కాదు. మనోడు ఏం చేసినా లాస్ట్ ఎండింగ్ లో ఇలా గెచ్చటము, ఇలా తొయ్యటము, ఇది కామన్ ఉంటది సినిమాలో. నన్ను కూడా చేసాడు. అంటే అన్న మనోడు ఎవరిని చూసినా పక్కన అమ్మాయిలనే ఫీల్ అయిపోతూ ఉంటాడు. అది బేసికల్లీ డిఫాల్ట్ వచ్చేసింది. అది ఎవరికి లేనట్టు ఇతను ఒకడికి అమ్మాయి ఉంది. అమ్మాయి ఉంది, మరి ఇంకా చాలా ఉన్నాయి ఆ మనోడికి. సీన్ల విషయం పక్కన పెట్టేయండి. వీళ్ళిద్దరు రేపోతే పోల్చుకుంటే మీ ఇద్దరు రేపో ఏముంది. ఆ అమ్మాయి వచ్చి అది అసలు ఒక సీన్ అయితే ఎన్ని టేకులు పట్టియో చెప్పుకోలేము మేము. ఆర్టిస్టులు బాధలు, షాడో సీను చూడండి, మనసులో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. సరిగ్గా చెయ్యి. సరిగా చేయలేదు, అందుకే నేను కొట్టున్నా. కాదు, డైరెక్టర్కి భయపడతాడో లేదో తెలియదు కానీ అన్నయ్య, డైరెక్టర్కి భయపడతాడో లేదో తెలియదు కానీ తనకు భయపడతాడు. ఏమంటే స్పెషల్లీ దట్ టీ స్టాల్ సీన్ లో कंटिन्यूटी కాదు, ये है ये फर्स्ट टेक में ये हाथ से दिया, फिर दूसरा टेक में दूसरा हाथ से ऐसा दिया. ఆడియన్స్ కి అర్థమైపోయింది. రాజు గారు జనరల్ గా ఏ సినిమా డైరెక్టర్ చెప్పింది చాలు, డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలు కదా. డైరెక్టర్ చెప్పిందో మనం ఇంప్రూవ్ చేసి చెడగొట్టం దేనికి మనం. ప్రవీణ్ అన్న, నేను ఎప్పుడో వాల్మీకి రాసిన రామాయణంలో రాముని చూశాను, తర్వాత ప్రవీణ్ అన్నే.
కాదు కాదు కానీ అనే నేను ఒకటి అడుగుతాను అనే మీరు యాక్టింగ్లో సూపర్ 200 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎవరు తెలియదు ఏంటంటే అనే జస్ట్ ఒక హక్ చేసుకోండి అన్న హీరోయిన్ అంటే సిగ్గుపడిపోతున్నాడు. వదుగురు 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 వదుగురు. కాదు శీలావతి దొరికిందంటే వదలు చేపలు పులుసు చేప రాజుగారు భాషలో చెప్పిన అందరికి మాక్సిమం ఎందుకు సిగ్గుపడ్డారనే మాక్సిమం కమెడియన్స్ అందరూ ఎవరైనా అమ్మాయితో సీన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. కాదు మీరు అలా చెప్పకండి, అమ్మాయి మీద వల్గారిటీ జోకులు అందరూ వేస్తారు, కమెడియన్స్ చాలామంది వేస్తారు. కానీ అన్నయ్య ఏంటంటే చెప్తున్నా అమ్మాయి అండి పర్లేదు ఒకసారి రిహార్సల్ చేద్దామంటే కూడా అయ్యో గురు వద్దు గురు. ఇప్పుడు కామెడియన్స్ అందరూ కామెడీ దీనికి జనరలైజ్డ్ ఆన్సర్ నేను చెప్తా. కామెడియన్స్ అందరూ బేసికల్లీ అబ్బాయిలు సీన్లు అంటే ఎక్కువ శాతం కామెడీ లేదా ఎమోషన్ చేస్తాం, కానీ ఈ లవ్ సీన్స్ ఈ ఇంటిమేట్ సీన్స్ మేము చెయ్యం కాబట్టి పొరపాటున వాళ్ళని చూసినా మాకు ఆ ఫీల్ రాదు. ఏ అమ్మాయి వచ్చినా హాయ్ అన్నయ్య ఇలానే ఉంటది కాబట్టి పొరపాటు చేయడానికి మాకు ఎక్కువ అవునా కదా అన్న. నిన్ను అలాగంటారు. వీళ్ళు స్క్రీన్ మీద చెప్తారు, రియాలిటీ నేను చెప్తా చూడు. ఏమైందంటే ప్రాచి గారు సాంగ్ కోసం వచ్చారు, నేను ఒక డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ని పంపిద్దాం అనుకున్నా. అక్కడ సర్పంచ్ వాళ్ళ ఇంట్లో ఎందుకు బ్రో నేను నేర్పిస్తా కదా పని. ఓకే అవును అన్నయ్య ఆ దాంట్లో కాదు, మీకు నేర్పించచ్చు అన్నయ్య, మీకు నేర్పించచ్చు, రాజుగారికి నేర్పించచ్చు, కానీ హీరోయిన్కి ఎందుకు స్పెషల్ కాల్ సీటు? నేను ఓపెన్ గా చెప్పా కదా, నేను ప్రాచీన లైక్ చేస్తున్నాను అందుకని నేర్పిస్తున్నాను డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను. మరి ఇప్పుడు ఏం చెప్పాము, మాకు కమెడియన్స్కి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. కెమెరా మీరు పెట్టాల్సింది నాకు కాదు, వివేక్కి పెట్టుకోవాలి. పాపం ఎక్కడో కాలుతున్నట్టుంది వివేక్కి ప్రాచీన చెయ్యాల్సి కదా. ఏంటి అన్న ఇప్పుడు కూడా పొజిటివ్నా? మనకు పొజిటివ్ ఉండదన్న. అసలు ఆ అమ్మాయి స్టార్టింగ్ క్లారిఫికేషన్ ఇచ్చింది కదా, ఆఫ్టర్ రిలీజ్ మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారని. ఇదేదో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రాచి పర్లేదు అన్న, పర్లేదు ఆ ఇంట్లో ఏమంటారు మనం, మనంతా యాక్సెప్టబులే. ఎవరి పని వాళ్ళదే. ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా ఓన్లీ ఉప్పెన బై వన్ కాకపోతే బై వన్ గెట్ వన్ కాకపోతే గెట్ 2 తీసుకోండి, మాకు ఎందుకు. అందమైన అమ్మాయితో పెళ్ళి అవటం ముఖ్యం మాకు. అది అన్న హోల్ ఆంధ్రాకే సోలో అందగండి నేను. తెలంగాణలో కూడా నువ్వే పని అన్న. నేను పొరపాటున బయటికి వెళ్తే నేను ట్యాన్ ప్యాక్లు ఏమి వేయించుకోవాల్సిన అవసరం. మిగతా వాళ్ళు ఎవడైనా సరే ఎండలో ఒక అరగంట ఉంటే చాలా అమ్మో ఎండ ఉందయ్యా బాబోయ్ నేను డీటాన్ చేయించుకోవాలయ్యా అంటారు. అస్సలు ఇప్పుడు ఏమైతుందంటే చూస్తున్నా ఎవరు మాట్లాడుతున్నా ఫనీ దగ్గర మైక్ ఉంది, వాళ్ళ డైలాగ్ కంప్లీట్ చేయనిస్తలేడు. సినిమాలో తొక్కేసారి ఇక్కడ నన్ను ఎవరు ఆపుతారు చూసుకుంటానని చెప్పేసి కూర్చున్నాడు. ఇంకోటి ఏం తెలుసా, ప్రవీణ్ అన్న ముందు కూర్చున్నట్టే ఉంది కానీ కాన్సన్ట్రేషన్ అంతా ప్రాచి పక్కన కూర్చున్నట్టే ఉంది. నీకు అదే కదా కావాల్సింది. సరే దీంట్లో కొంతమంది ఏడీస్ కూడా వర్క్ చేశారు. మా ఏడీస్ సురేష్ పరిగెత్తుని మర్చిపోయారా మీరు? హర్ష చందన్ చేశాడు, హర్ష చేశాడు, తర్వాత వీడు చేశాడు. మా ఏడీస్లో ఎవడు నీకు నచ్చాడు అన్న యాక్టింగ్? అంటే ఎక్కువ లేకున్నాడు బట్ హర్ష చేసిన సీన్ రన్నింగ్ ఎక్కువ చెప్పకూడదు. ఇంకా నాకు ఆ సీన్ త్వరగా కాదు బ్రో, అన్ని మేమే అడుగుతున్నాం, అన్ని మీరే అడుగుతున్నారు. మేము అడగాలి మిమ్మల్ని. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చిట్ చాట్ అంటున్నారు కదా. మీ అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆర్టిస్టులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఏంటి? ఏ ఆర్టిస్ట్ చాలా ఇబ్బంది పెట్టాడు? లేదు ఇబ్బంది పడుంటారు. సీరియస్గా సెట్ చేసే షూట్ చేసుకునే వాళ్ళం, అర్థమైందా? ఎవడో ఒకటి చోలకాడికి వచ్చేవాడు, అన్న మిగిలిపోయిన బిర్యానీ ఫనీకి పంపించాలంట అని. దానికి నన్ను ఎందుకు అడగలరా?
దానికి ఇంకోటి ఏం చెప్తున్నా, రామ్ పటాస్ గడు పొద్దున్నే బూస్ట్ హార్లిక్స్ కలిపి తాగింటాడు వాడు. ఆ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఇంకా నా మీటర్ అవసరం లేదు వాడికి. ఒక్కోసారి ప్రవీణ్ అన్నని ఓవర్లాప్ చేస్తాడు, అందరినీ ఓవర్లాప్ చేసి ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే, ఒరే రామ్ పటాస్ వీనికి ఫస్ట్ ఫుడ్ బంద్ చేసేయండి, కొంచెం ఎనర్జీ తగ్గుద్ది. హై ఎనర్జెటిక్. తర్వాత వివేక్ బ్రోకి కాదనే కాదు, నెక్స్ట్ చెప్తా, వివేక్ బ్రో గురించి చెప్తా. వివేక్ బ్రో ఏంటంటే సీన్ చేస్తాడు, ఒక్క నిమిషం ఎందుకు అసలు ఇంకా పొగల్లా ఒక మైండ్లో అనుకొని బాగా చెప్పింటాడు. మేము ఇంకో యాంగిల్కి వెళ్ళిపోతాం, సరే పాత దానికంటే ఇప్పుడు ఇంప్రూవైజ్ చేద్దామని చెప్పి షర్ట్ పైకి వెళ్ళిపోయింటారు. తర్వాత సీన్ బాగా వచ్చింది, సూపర్ వచ్చింది, వివేక్ భలే చేశాడని చెప్పేసి చూస్తే కంటిన్యూటీ మిస్ అయిందని చందన్ చిన్నగా చావుకబురు చాలా చెప్తాడు. తర్వాత బ్రో ఇది బాగా చేశారు కదా షర్ట్ కిందికి పెట్టంటే ఆ సీన్ మళ్ళీ రాదు. ఒకసారి వచ్చింది ఇంకోసారి రాదు. అంతా కష్టపడి చేసినాక మళ్ళీ మ్యాచ్ అయ్యడానికి మా లైట్ ఫోకస్ ఎగిరిపోతుంది. దాని తర్వాత తెలుసుకుంది ఏంటంటే చెప్తున్నా, ఈ దాంట్లో ఆ గ్రూప్లో అందరికీ ఫేస్ ఏమో ఇన్నోసెంట్, రసికరాజే వివేక్ బ్రోనే అని. ఇప్పుడు బ్రో అంట అడిగాను కదా, ప్రాచీ పూచామే మీద కూర్చోబెట్టుకొని షర్ట్ పేసి అంటే మా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంతా స్క్రిప్టెడ్. తర్వాత అమర్ ఉంటాడు, అమర్ యాక్టింగ్ బాగా చేస్తాడు. కొంచెం కెమెరా సెట్ చేసే లోపల పోగొట్టం వదలడానికి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆజాము ఎతకండి రా అంటే ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు. తర్వాత ప్రాచి షాడకు కూడా అరగంట మేకప్ తీసుకుంటాడు. ఇప్పుడే గంట తీసుకుందాం, షార్ట్లో ఎలా ఉంటుంది, రాగానే ఫోన్ తీసి ఇప్పుడు దాకా వేసింది. ఇంకా రమ్య గారు అన్న మీ హీరోయిన్ గారి గురించి చెప్పాలి. మాకు భయం అవుతుంది ఏమైనా చెప్పాలంటే, జిమ్లోకి వెళ్తే అసలు 100 కేజీలు ఎత్తుంటుంది. ఎందుకు ఒకసారి పని ఎంతున్నాను 150. ఒక సీన్ గురించి చెప్పాలి. మీరున్నారు అమర్ గురించి ఎక్కించి రామ్ పటాస్ జయకృష్ణ చెప్తున్నారు అనమాట, ఇంకా ప్రతి న్యూసెన్స్కి కారణం అమరే అని చెప్పేసి. ఎలా ఉందంటే ఎక్కేస్తున్నారు మీదకి. నిజంగా పర్సనల్గా ఏదో గ్రడ్జ్ పెట్టుకున్నట్టున్నారు అనిల్. అమర్ మీద ఎంత పగుందో ఆ రోజు ఇద్దరు తిట్టినట్టు నాకు స్క్రీన్ మీద కానీ రోజు నిజంగా సింగిల్ షాట్లో వచ్చేసింది అని యాక్చువల్లీ. అనే మీకు గుర్తుందా, సింగిల్ టేక్లో అయిపోయింది. మా 5గురిలోకి నాకు మిగతా 4గురిలోకి అమర్ ఎక్కువ కంఫర్ట్. ఎందుకంటే వీళ్ళ కోతులు కదా, ఇది మరీ కోతి, వాళ్ళిద్దరు కుర్రోళ్ళు, వాళ్ళు అలా ఉండేవారు. అమర్కి అర్థమయ్యేది అన్నీ. అవును, నన్ను సతాయిచ్చేవాళ్ళు. నాకు వివేక్ గురించి చెప్పాల్సిన జాగ్రత్త ఏంటి? కార్తీక్ అన్నకి నువ్వు వివేక్ గురించి ఒక జాగ్రత్త అంటే, అన్నదమ్ములు ఉంటారు కదా, మీ తమ్ముడి గురించి పలానా విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పాలంటే ఏం చెప్పాలంటే? కార్తీక్ తోటి నాది ఇంచుమించు ఒక 13-14 సంవత్సరాల రిలేషను, తినకంటే ముందు నుంచి. ఇతని గురించి అతనికి ఏం చెప్పక్కర్లేదు, అతని గురించి ఇతనికి ఏం చెప్పక్కర్లేదు. ఇప్పుడు డైరెక్టర్ మాట్లాడకూడదు మనం అంటే. కాదు, నేను ఎంత అలా చేస్తానో మా అన్నకు తెలియదు. మా అన్నకు ఒక ప్రొఫైల్ ఉంటుంది, వీళ్ళిద్దరిలో అన్నీ ఓకే అన్నీ ఓపెన్ సీక్రెట్స్ అంటారు. ఇంకా తమ్ముడు ఓకే ఓకే అయితే కార్తీక్ అన్న డీసెంట్ అనుకున్నాను, నేను డీసెంట్ అనమాట. మీ గురువు కాబట్టి నీకు అలా అనిపించింది. గురువుని అలానే చూస్తాం కదా. రమ్య గారికి ఇద్దాం. రమ్య గారిని మేము అడగమన్నా, మీరు అడగండి. ఎనీ క్వశ్చన్ ఏదైనా. లేదు, నన్ను జిమ్ గురించి తప్ప దేని గురించి అడిగినా ఓకే. మీరు ఆ విషయంలోనే నన్ను సెంటర్ చేస్తున్నారు అందరూ, జిమ్ జిమ్ జిమ్. ఇప్పుడు మిమ్మల్ని అందుకే కార్నర్లో కూర్చోబెట్టారు, సెంటర్ చేయట్లేదు. ఒకసారి చాయ్